సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమన్ లోకే సర్వమావృత్య తిష్టతి ఇస్ భగవద్గీత. భగవంతుని రూపం ఎలా ఉంటుంది? సర్వత పాణిపాదం, ఆయన చేతులు పాదాలు సర్వత్రా ఉన్నాయి. తత్ సర్వతోక్షి శిరోముఖం, ఆయన నయనాలు ముఖాలు అన్ని చోట్ల ఉన్నాయి. సర్వత శృతిమన్ లోకే, ఆయన కర్ణములు అన్ని చోట్ల ఉన్నాయి. సర్వమావృత్య తిష్టతి. ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. దైవం అంటే అదే. అయితే ఎవరి సర్వతోముఖ సర్వత పాణిపాదం? భగవంతుని చేతులు, కాళ్ళు, కళ్ళు, ముఖాలు అన్నీ మీరే. మీ ద్వారానే భగవంతుడు అన్ని పనులు చేస్తున్నాడు. మన పురాణ ఇతిహాసాలు చెప్పిన విశ్వరూపం అంటే మీరే. దైవానికి రూపమే లేదు, మీరే ఆయన స్వరూపాలు. సేవకులు, తల్లిదండ్రులు, త్యాగజీవులు, విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు, సిబ్బంది, వీళ్ళందరి వల్లనే ఈ మిషన్ నడుస్తోంది. కొత్త వాళ్ళు ఇక్కడికి చేరే ప్రతిసారి భగవాన్ విశ్వరూపానికి మరో జత చేతులు వచ్చి చేరుతున్నాయి. ఈ మిషన్ రోజు రోజుకి ఇలాగే వృద్ధి చెందుతూ వస్తోంది. ప్రతిరోజు వేలాది మంది ఈ మిషన్లో చేరుతున్నారు. వాళ్ల చేతులు మా చేతులతో కలుస్తున్నాయి. మా ప్రయాణంలో వాళ్ళు కూడా జత కలుస్తున్నారు. వాళ్ల కళ్ళు, చెవులు, ముఖాలు మా కళ్ళు, చెవులు, ముఖాలుగా మారుతున్నాయి. అలాగే ఈ మిషన్ దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. మా మిషన్ సీక్రెట్ ఇదే. ಅದು ರಹಸ್ಯ ಏನಂದ್ರೆ ಇದನ್ನೇ ಅದರ ರಹಸ್ಯ.